చేసుకొని సాధనతో నిలకడలో నుంచి ఏకాగ్రతను పెంచుకొనినా లోకాన అందర్ని మించిన వీరులగుదురు కదా స్వామి. యాదగిరి లక్ష్మీ నరసింహ ప్రణమిల్లి మ్రొక్కెదా. శ్వాసతో దేహములోని ప్రతిదీ స్వాధీనపర్చుకొనిన శ్వాసతోనే మనస్సును ఆధీనములో తెచ్చుకొనిన శ్వాసయే దేహము ప్రాణమును నిలుపును కదా స్వామి. యాదగిరి లక్ష్మీ నరసింహ ప్రణమిల్లి మ్రొక్కెదా. దేహము అలసిపోయిన మనసు అలసిపోవునా. రెప్పలు తెరిస్తే బాహ్యము, రెప్పలు మూస్తే అంతరమే కదా. రెండింటి మధ్య కాలమే జీవితము కదా స్వామి. యాదగిరి లక్ష్మీ నరసింహ ప్రణమిల్లి మ్రొక్కెదా. అనంతమైన ఈ విశ్వ ఆంతర్యమేమిటో ఎక్కడని వెతకను, ఎవరిని ఏమని విచారించను. మెట్టు మెట్టులో ఎగిసిపడే ఎదలో నీవే ఉన్నావు స్వామి. యాదగిరి లక్ష్మీ నరసింహ ప్రణమిల్లి మ్రొక్కెదా. ఆషాఢ శ్రావణములలో పాడిన లలాయి పాటలు, అవధులు లేని పసివాళ్ళ దేహ కదలికలు, తలలు వాల్చిన కోడి పుంజుల అవస్థలు ఏమని చెప్పను స్వామి. యాదగిరి లక్ష్మీ నరసింహ ప్రణమిల్లి మ్రొక్కెదా. వైరాగ్యము అంతరమున మనస్సునందుండవలెను కాని బాహ్యమున ఒంటి మీద వస్త్రములు లేకుండుటయే వైరాగ్యమా. నీ నామ జపమే నిజమైన తేజోవంతమైన వైరాగ్యము కదా స్వామి. యాదగిరి లక్ష్మీ నరసింహ ప్రణమిల్లి మ్రొక్కెదా. రంగు తాగితే లోని ద్రవములు రంగు మారునా. బోధ వినినంత మాత్రాన బుద్ధి మారునా. మనస్సున మంచి పాతుకు పోవలను కదా స్వామి. యాదగిరి లక్ష్మీ నరసింహ ప్రణమిల్లి మ్రొక్కెదా.